గత ప్రభుత్వంలో శాంతి భద్రతల కంటే ఈ ప్రభుత్వం ఎలా అనిపిస్తున్నాయి మీకు? బ్రహ్మాండంగా ఉంటుంది. పేదోళ్ళకి కావచ్చు, ప్రతి ఒక్కరికి కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, వెనకబడ్డ వాళ్ళకి కావచ్చు, ప్రతి ఒక్కరికి జవాబుతానం ఉంటుంది. జవాబుతానంతో ముందుకు పోతుంది. ఇంతకుముందు కూడా అదే మార్గం ఉండింది, ఇప్పుడు కూడా అదే మార్గం ఉంటుంది. నరక అనవరిచ్చినాం ఎప్పుడెప్పుడు ఈ రైతులకైతే ఉరిసిచ్చే మాదిరిగా ఏదో పశువుడు కదా బ్రహ్మాండం ఉంటుందేమో, పక్క రాష్ట్రాన్ని చూసానని నేర్చుకుంటాడేమో, మంచి విధానాలతో నడుస్తుంది అనుకుంటే కనీసం రైతులకి ఉరిశిచ్చ ఆ మాదిరిగా ఉరితాడు బిగించినట్టు అయిపోయింది. చాలా ఇబ్బందులు పడినాము. కరెంటు ఛార్జీలు కావచ్చు, అవసరం ఇల్లు కట్టుకోమని చెప్పేది, ఒక బిల్లు వచ్చేది లేదు. కావాల్సిన ఇల్లు చెప్పేసేది, ఎవరో తీసుకొని తినేసేది, సిమెంట్ ఇచ్చేది లేదు, దానికి కబ్జాలు చేసేది. ఇసుక తోలుకోవాలంటే ఆ నాయకులు తోలుకునేది, కనీసం టాయిలెట్ కట్టుకోవాలంటే కూడా ఆ నాయకులతో చెప్పి ఆ నాయకులు తోలుకుంటే ఒక ట్రక్ వచ్చి 3,000 4,000కి అమ్ముకునేవాళ్ళు.